హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా చెట్టిపల్లి అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రొఫైల్ పిక్ ఎలా ఉంటుందో, సో ఛానల్ బ్యానర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్కి అనేది నేనైతే వీడియో చేయబోతున్నాను అనమాట. సో మీరందరూ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అయితే రెడీ చేసుకున్నారా? లేకపోతే ఈ వీడియో చూసేయండి. అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా మన ఫోన్లోనే అనేది నేనైతే చెప్పబోతున్నాననమాట క్లారిటీగా స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర అయితే పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది అయితే మనకు ఫోన్లో ఉండాలి. సో ఆ యాప్ ఎవరికైనా లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే దాంట్లోనే చేశానండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా. సో మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ నేను చెప్పే వీడియోనైతే ఫాలో అవ్వండి. మీరు వరకు నా ఛానల్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్లో యూట్యూబ్ లోగో పిఎన్జీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత పిక్స్ వస్తాయి. సో యూట్యూబ్ లోగో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఇమేజ్ చేసుకున్న తర్వాత అలా ఎన్ని పిక్స్ కావాలి, మీకు ఏమేమి పిక్స్ కావాలో అవి చేసుకోండి. నేనైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి అండ్ ట్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా యూట్యూబ్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడానికి. సో అవైతే పిక్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఏమేమి కావాలో అవి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిక్స్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కాబట్టి గూగుల్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ పిక్ని అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది డైరెక్ట్. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్లో అయితే రిమూవ్ చేసుకున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో పిక్ అప్లోడ్ చేస్తే క్రియేట్ అనే దగ్గర అప్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. అవి గ్యాలరీకి సేవ్ అయిపోతాయి. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేనైతే ఈ యాప్ నుంచి చేసుకున్నాను. సో ఇలా అన్ని పిక్స్, అన్ని యాప్స్ లోగోస్ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడైతే సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది ఓపెన్ చేసేసి న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి. చేసిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, అవి ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ 1280 అని ఉంది కదా విడ్త్ అండ్ హైట్. సో 1280 తీసేసి మనము 1546 అనేది అయితే టైప్ చేసుకోండి. విడ్త్ హైట్ వచ్చేసి 423 అనేది అయితే టైప్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద కలర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో అది పెట్టుకోండి. నేనైతే బ్లాక్ పెట్టుకున్నాను. తర్వాత సో ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిక్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి వస్తాయి అనమాట. సో మనమైతే ఫస్ట్ నా పిక్ తీసుకున్నాను అనమాట. సో నా పిక్ తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని, మీకు పెద్దగా కావాలా చిన్నగా కావాలా అలా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాక్ చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన గ్యాలరీకి వెళ్ళిపోయినాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిక్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ లోగో అవన్నీ. సో దాన్ని మనకి ఎంత సైజ్ కావాలి, ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే చిన్నగా అడ్జస్ట్ చేసుకొని అక్కడైతే ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. సో చేసుకొని లాక్ చేయండి. అలా అన్ని పిక్స్ మీరే డౌన్లోడ్ చేసుకున్న ఎఫ్బి, ఇన్స్టా అవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో రకంగా కూడా, మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయరాకపోతే ఇలా చేసుకోండి గూగుల్లో మీకు తెలియకపోతే. నేనైతే ఇంకో రకంగా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎఫ్బిదైతే తీసుకున్నాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ తీసుకొని మనకి ఇదైతే రిమూవ్ అవ్వలేదు. సో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, అది తీసుకొని దాన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకొని నాకు ఎంత కావాలో అంత పెట్టుకొని ఆ పిక్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. అలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసి ఓకే చేసి డైరెక్ట్గా అలా అప్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ట్విట్టర్, ఎఫ్బి అన్నీ మనం చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీగా అక్కడే. సో యాప్లో పెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అలా నేను ఇవన్నీ పెట్టుకొని ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి దాని తర్వాత న్యూ టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని మీద నేనైతే ఐ యామ్ యువర్ బేబమ్మ అనేది అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరే ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోండి. లేదా ఫర్ మోర్ అప్డేట్స్ లేదా ఫర్ మోర్ డీటెయిల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తున్నాను అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కలరింగ్ ఇస్తున్నాను. సో నేను బ్లూ తీసుకొని దాన్ని కొంచెం స్ట్రోక్ ఇచ్చి
దాని కొంచెం అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తున్నాననమాట. వైట్ ఇచ్చాననమాట. దేనికంటే కొంచెం హైలైట్ అయ్యి నాది కనబడాలి కాబట్టి చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా! సో, అందుకనే మీకు ఇందులో అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లారిటీగా. అది తీసుకొని ప్లేస్ చేసుకొని ఎంత సైజ్ కావాలో అంత పెట్టుకొని నేనైతే లాక్ చేసుకున్నాను. అండ్ షేప్స్ ఉన్నాయి కదా! షేప్స్‌లో నేనైతే స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఎంత అడ్జస్ట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. నేనైతే ఇలా హైలైట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ మొత్తం బ్లాకే కాకుండా వైట్ కలర్ అయితే నేను ఉంచాలని చెప్పేసి అలానే తీసుకొని దాన్నైతే సెట్ చేస్తున్నాను. సో, ఎంత సైజ్ కావాలో అంత చేసి క్లిక్ చేసుకోండి. తర్వాత దాన్ని లాక్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద ఓపెన్ చేసి న్యూ టెక్స్ట్ అనేది ఓపెన్ చేయండి. టెక్స్ట్ మీద చేస్తే నేను సుష్మా చెట్టిపల్లి అఫీషియల్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా యూట్యూబ్ ఛానల్‌ని హైలైట్ చేయాలి కాబట్టి ఆ నేమ్ అనేది కనబడాలి కదా! చూసిన ఎమ్మటనే అందరికి అర్థం కావాలి కాబట్టి అది తీసుకొని దానికి కలరింగ్ ఇస్తున్నాను. కలరింగ్ అనేది కొంచెం హైలైట్‌గా ఇవ్వండి. అంటే చూడంగానే అర్థం అవ్వాలి అందరికి. అండ్ చూడగానే ఓకే. వీళ్ళ ఛానల్ నేమ్ అని అర్థం కావాలి కాబట్టి కానీ కొంచెం హైలైట్ ఇచ్చి స్ట్రోక్ ఇస్తున్నాను. సో, యెల్లో కలర్‌లో అయితే ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ నేను దాన్ని ఎంత సైజ్ కావాలి కొంచెం హైలైట్‌గా పెద్దగా సైజ్ పెట్టుకుందాం అని చెప్పి దాన్నైతే నేను సైజ్ సెట్ చేసుకుంటున్నాననమాట. సో, అలా మీ ఛానల్ నేము ఎలాగైనా పెట్టుకోండి. సర్కిల్ అయినా తీసుకోండి, రెక్టాంగిల్, స్క్వేర్, ప్రిజం అవన్నీ తీసుకొని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా చూపిస్తున్నాను. మీరు ఇంకా క్రియేటివ్‌గా కూడా చేసుకోవచ్చనమాట. నేను ఇలా సింపుల్‌గా చేసుకుంటున్నాననమాట. అలా సెట్ చేసుకొని నేను ఛానల్ నేమ్ అయితే పెట్టేసాననమాట. దాన్ని లాక్ చేసేసేయాలి. తప్పకుండా ఇక్కడ ఏ పిక్ తీసుకున్నా కూడా లాక్ చేయండి. మీకు కావాలన్నప్పుడు అన్‌లాక్ చేసి మళ్ళీ రిమూవ్ చేసుకోండి. లేదు అంటే అవన్నీ కదిలి కదిలి మనం ఏదొత్తినా కూడా అవి ఇవి అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, అలా. తర్వాత ఇది లాక్ చేసుకున్న తర్వాత నేను ఇలా లాక్ చేసుకున్న తర్వాతకి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ తీసుకొని నేనైతే నాకు 1000 కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేసైతే టైప్ చేశాను. ఓకే చేయండి టైప్ చేసిన తర్వాత. సో, ఓకే చేసి నేనైతే ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను. అదైతే వైట్ కలర్‌లోనే ఉంచేస్తున్నాను. కొంచెం హైలైట్‌గా కనబడాలి. అన్నీ ఒకటే కలర్‌లో ఇచ్చినా కూడా అర్థం కాదు కాబట్టి సో, నేను వైట్‌లోనే ఉంచి కొంచెం షేడ్ ఇచ్చి స్ట్రోక్ ఇస్తున్నాను. సో, వైట్‌తోనే నేనైతే ఇస్తున్నాను. బ్లాక్ షేడ్ ఇచ్చేసి బార్డర్ బ్లాక్ ఇచ్చేసి స్ట్రోక్ అయితే వైట్ ఇస్తున్నాను. సో, నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి నేనలా పెట్టాననమాట. మీకు 10,000 దాటి ఇంకా ఉన్నారనుకో సబ్స్క్రైబర్స్ అప్పుడు థాంక్స్ ఫర్ సపోర్టింగ్ లేకపోతే థాంక్స్ ఏమైనా పెట్టుకోవచ్చనమాట మీరు. సో, నేనిలా పెట్టుకున్న తర్వాత నేను గంట సింబల్ అని చెప్పాను గదా! బెల్ ఐకాన్ అదైతే తీసుకున్నాననమాట. ప్లస్ సింబల్ మీద ఓపెన్ చేయండి. గ్యాలరీకెళ్ళండి. దాని మీద తర్వాత పిక్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! అదొచ్చేస్తది. సో, దాన్ని తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని మనకెంత సైజ్ కావాలో అంత సైజ్‌లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే సబ్స్క్రైబర్స్ పక్కకి గంట సింబల్‌నయితే పెట్టాను. బెల్ ఐకాన్‌ని. పెట్టిన ద్వారా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ పోతది. అట్లా అర్థం కావాలని చెప్పి నేనిలా పెట్టుకున్నాను. సో, మీరింకా ఎలాగైనా క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చెప్పండి ఎలా వచ్చింది. ఇదైతే మీకు వర్క్ అయిందా లేదా అనేదైతే తప్పకుండా నాకైతే షేర్ చేయండి. సో, నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అన్నీ లాక్ చేసుకోండి. లాక్ చేసుకోకపోతే మాత్రం కదులుతాయి. సో, అక్కడిక్కడ క్లమ్జీ అవుతది. సో, తప్పకుండా అన్నీ లాక్ జేసేసుకొని తర్వాత మనం ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ జేసుకోవాలి. సో, ప్లస్ పక్కన ఉంది గదా! దాని మీద ఒత్తి సేవ్ సేవ్ యాజ్ ఇమేజ్ మీద ఒత్తేసి ఇక్కడొచ్చేసి అల్ట్రా ఒత్తండి. అల్ట్రా ఒత్తేసి సేవ్ టు గ్యాలరీ అనేదైతే గ్యాలరీలోకైతే సేవ్ జేసేసుకోండి. డైరెక్ట్ దాని మీద ఒత్తితే గ్యాలరీలోకి సేవ్ అయిపోతది. బ్యాకొచ్చేసి మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయండి మన ఫోన్‌లో. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్‌లో యూట్యూబ్ ఛానల్ టెంప్లేట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ వస్తుంది. దాన్నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ పిక్ మీద క్లిక్ చేసి ఒత్తి పట్టుకుంటే మాత్రం డౌన్‌లోడ్ ఇమేజ్ వస్తుంది. సో, డౌన్‌లోడ్ ఇమేజ్ అని ఒత్తండి. డౌన్‌లోడ్ అయిపోతది మన గ్యాలరీలోకి డైరెక్ట్‌గా. సో, డౌన్‌లోడ్ అయిన తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్‌కైతే ఎళ్ళండి. పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో అయితే డిలీట్ చేయండి. న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసి తర్వాతకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఆ 3 డాట్స్ మీదనైతే ఒత్తండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ అనేది తీసుకోండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని ఉంటుంది. అక్కడ ఓకే చేయండి. తర్వాత ప్లస్ సింబల్ ఒత్తేసి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ అవుతది. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తే మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాం కదా! గూగుల్ నుంచి. ఆ పిక్ తీసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడికే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాతకి దీన్ని లాక్ చేయండి. కంపల్సరీ లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్‌కెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి
మనం ఇంతసేపు క్రియేట్ చేసుకున్నాం గదా! యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కోసం. దాన్ని తీసుకొని మనం ఎంత కావాలో అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో, అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి. ఇక్కడ మెయిన్ అండి. ఇక్కడ మొత్తం థిక్ బ్లాక్ ఉంది గదా! అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి. అండ్ లైట్‌గా బ్లాక్ కనబడుతుంది గదా! అదైతే తీసుకోవద్దు. అంటే దాని మందమే ఈ పిక్‌నైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం క్రియేట్ చేసుకున్న బ్యానర్ అయితే. థిక్ బ్లాక్ వరకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని క్లియర్‌గా ఆడి వరకే పెట్టుకొని లాక్ చేసేసుకోండి. లాక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ పక్కన సేవ్ యాస్ ఇమేజ్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేసి అల్ట్రాలో పెట్టుకొని సేవ్ యాస్ ఇమేజ్ అనేది సేవ్ చేసేసుకోండి. మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. దాని తర్వాత మన ఛానెల్‌లో యూట్యూబ్ ఓపెన్ చేయండి మన ఫోన్‌లో. యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంటుంది గదా! పెన్సిల్‌ది అది ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా ఓపెన్ చేయండి ఛానెల్‌కి. కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత చూస్ ఫ్రమ్ యువర్ ఫోటోస్ అని ఉంటది. గ్యాలరీకి ఓపెన్ చేసి గ్యాలరీ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకున్న పిక్ ఉంది గదా! అది తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రాగ్ చేసి సేవ్ చేసుకోవాలి. మన గ్యాలరీలో ఛానల్ బ్యానర్‌కైతే అప్‌లోడ్ అయిపోతుందనమాట. మన ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్‌లో. ఇక్కడ చూడండి నా దాంట్లో అయితే అప్‌లోడ్ అయిపోయింది. మీరు కూడా చూడండి చేసుకోండి ఇలా సింపుల్‌గా. అండ్ మీకిదైతే ఈ వీడియో ఎలా అనిపించిందైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఏసుకోండి. మీరందరూ నా ఫుల్ వీడియో చూసారు కదా! ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరొక లైక్ చేయండి. మీరొక లైక్ చేయడం ద్వారా ఇంకొకరికి నా వీడియో అనేది రిఫర్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా నా ఛానల్‌ని? చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండి. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.